నమస్కారాలు. మరియు పెద్దలకు కూడా గత ప్రభుత్వం చంద్రబాబు గారి హయాంలో ఎస్టీ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశారు, కానీ అది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో భ్రష్టు పట్టించడం జరిగింది. కానీ ఈసారి అది మన ఎస్టీ బిడ్డ అనేది ముందుకు తీసుకోవాల్సిందిగా అది మీ నుండి సాధ్యమవుతుందన్న. దానికోసం మేము ఎటువంటి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రూపలం ముందుకు వచ్చి చేస్తాము. ఇంకా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నామన్నా. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నా కృతజ్ఞతలు. వీడియో తీస్తాను, ఫోటోలు అయిపోయినాయి, వీడియో తీస్తాను. ఒక నిమిషం. హర్ష ఖర్చు ఇవ్వ డాడీ. డాడీ బా పదాం బాబు, మన నలుగురు పదాం మన బ్యాచ్ అంతే పదాం. ఓకే. అశోక్ మా చెప్తాను. 2005 లేదు, 12,500 కట్టలేదు. 12,500 లాస్ట్ లేదు. అది 5 రోజులు సరే వేస్తాను, 5 రోజులు సరే అన్నయ్య తీస్తాను. మళ్ళీ పెడతాను. అంతా బ్యాచ్ తీద్దాం బాబు.
నాకున్నా చూన్నా కిషోర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా గుర్తించాలనే ఆలోచన మనకు అవగతమైతే ఉన్నది. అందుకోసమనే వాల్మీకి సోదరులకు మీకు విన్నపం చేయడం ఏమంటే రాజకీయంగా అందరూ మనం ఇందులో పూజ్య నాయకులు పూజ్య పార్టీలు అంటే ఆగ్ర కులాలని రెడ్లని కమ్మస్ను ప్రోగ్రాంను బాగున్నాను అన్నాడు. కానీ లౌక్యం కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క జాతులన్నీ కూడా లౌక్యం కలిగిన వాళ్ళు. వాల్మీకి జాతి ఎలాంటిదంటే మూర్ఖపు ఆలోచనలతో తెలిసి తెలియని ఆవేశాలతో ఒక చిన్న మాటని ఇంతవరకు తీసుకుపోయి తన మీద తనే మంటేసుకునే పరిస్థితి మన రాష్ట్రంలో కానీ మన కులాలలో ఏర్పడతారు. వీటికి మీరు కూడా అలమర్చుకొని వాళ్ళ యొక్క ఒక రెడ్డి ఉంటే 100 మందిని 100 కుటుంబాన్ని చైతన్యం చేతుల్లోకి తీసుకుంటున్నాడు. అదే ఒక 100 కుటుంబాలు వాల్మీకులు ఉంటే మనలో మనకు ప్రసక్గా మనం చిన్నమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరి కోసమని మన కృష్ణమూర్తి అన్న దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కూడా వేరే సంఘాల కోసం పనిచేస్తూ మన కోసం యశోదాది కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టినాడు. మన సంఘం మీద అంతమంతో ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం అంటూ పెట్టుకొని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మనం అందరం కూడా ఎదగాలని, ఎదిగే విధంగా అన్ని రకాల కృష్ణమూర్తి మనకు అండగా ఉంటాడని ఆశిస్తూ మనం కొంతమందిని పేర్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. మీ అందరి తరఫున ఆయనకు మనసు శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లా కొత్తగా ప్రతి ప్రాంతంలోనే ఉద్యమాలు మరి ఈ సంఘం ఉద్దేశం ఏమంటే కొత్త వాల్మీకితో పాటు సేవా కార్యక్రమం ఎవరైతే కలిగి ఉంటారో దీనికి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడుతున్నాం. మీరందరూ కూడా కడతాడుతో ఈరోజు కేవలం రాష్ట్ర ఇది మాత్రమే వచ్చే రోజులలో 10% అన్నా మనం 24-26 జిల్లాల్లో కనీసం 13 జిల్లాల్లో ఉన్న ఈ సంఘాన్ని విస్తృతంగా మనం ముందుకు తీసుకోవాలని మనం దాదాపు 65 సంవత్సరాలు శక్తి సాధన కోసం ఎందరో మహానుభావులు అభివృద్ధివాచారు. అదేవిధంగా మన దేశ ఈ సంవత్సరం ఫలితాన్ని అందుకున్నామంటే
ఆలోచన వచ్చింది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 1 లేదా 2 సీట్లు వచ్చేటివి. ఈసారి దాదాపు 4 ఎమ్మెల్యేలు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గుండ్లపల్లి మోహన్ గారు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఏపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈ ఆనంద్ గారిని నియమించడం జరిగింది. మనం సేవా కార్యక్రమం చేయాలనుకున్నాం కాబట్టి దానికి ఒక ట్రెజర్ కూడా ఉండాలనే ఉద్దేశంతో శ్రావణమూర్తిని ట్రెజర్గా పుర్లి మోహన్ గారు రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం ఉపాధ్యక్షులుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కుర్లపల్లి మోహన్ గారిని. జై వాల్మీకి. నా పేరు బోయి కుర్లపల్లి మోహన్. రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. పెద్దలకి అలాగే మన వాల్మీకి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు అదేవిధంగా మన బంగారు కృష్ణమూర్తి మా పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన వాల్మీకులు ఎక్కడ పోయినా ఐకమత్యంగా ఉండాలి. ఏమొచ్చినా మనకి రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలు పక్క పెట్టి ఐకమత్యంలో ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉద్దేశించి 2 మాట్లాడాలని కోరుతున్నాను. తలుపుల మండలం ఈ వాల్మీకులు తరపున అందరి తరపున నేను పేరు పేరు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన విష్ణుమూర్తి అన్న పుట్టినరోజున మన రాష్ట్ర వాల్మీకి అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఈరోజు జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఏ సమస్యలు లేకుండా అందరూ కలిసినట్టుగా ఈరోజు మన తాలూకాలైతేమి జిల్లాలైతేమి ప్రతి ఒక్క వాల్మీకులు కూడా ఐక్యతగా మనము ఏ విషయాల్లో తొందరపడకుండా ఆలోచనతో పనిచేసి ప్రతిదీ ఒకరు మంచి ఉండాలి, చెడు ఉంటుంది, అందరినీ కలుపుకొని మనం పోతే మన వాల్మీకులు కూడా చాలా గౌరవం దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా అంతేకాకుండా మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడికి కూడా మండలాల్లో అన్ని కమిటీలు వేసి బలోపేతం చేసి మన ఎవరు కూడా ఏ క్యాటర్కి ఏ పని చేస్తారో ధైర్యంగా పోయి మా నోటికి ఏదో కష్టం వచ్చింది నష్టం వచ్చిందని చెప్పి మా నోళ్ళను ఆదుకొని మనము చేతైన కాడికి వాళ్ళను వీలైనంత బాగా మంచితనంతో దుర్వాసన ఆడకుండా చాలా ఆలోచనతో మనము ఏ స్టేషన్ కానీ ఎక్కడైనా కానీ ఏ విధంగా చేసినా కూడా ఓపికతో పని చేసుకొని వద్దునైనా మనం అందరం బాగా కలిసికట్టుకోవడం అని చెప్పి ప్రతి ఒక్కరిని మండలాలు అయితేనే తాలూకాలు అయితేనే జిల్లాలు అయితేనేవి అన్ని కలుపుకొట్టుగా పనిచేసి మన వాల్మీకులు అనేది ఎక్కడ చూసినా కూడా బాగా ఐక్యతగా పోరాటాలు అన్ని కమిటీలు కానీ ఏ దాంట్లో కూడా సమస్యలు లేకుండా బాగా ముందుకు పోతామని చెప్పి ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చి మన వాల్మీకి ముద్దు బిడ్డలకు ప్రతి ఒక్కరికి ప్రతి మండలాలు కానీ ప్రతి జిల్లాలు కానీ ఎవరికి వచ్చి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు కుమారుడైన శివప్రసాద్ గారిని మాట్లాడుతూ జై వాల్మీకి. జై వాల్మీకి. జై వాల్మీకి. జై వాల్మీకి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి మన వాల్మీకి ముద్దుబిడ్డ అయినటువంటి బంగారు కృష్ణమూర్తి పెద్దయ్య గారి పుట్టినరోజు సందర్భంగా, అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వాల్మీకి సేవా సంఘాన్ని స్థాపించి ఈ వాల్మీకి సేవా సంఘం ద్వారా రాష్ట్రంలో వాల్మీకి ముద్దుబిడ్డలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే మన చిరకాల ఆకాంక్ష అయిన ఎస్టీ సాధనపైన ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పెద్దయ్య గారి అధ్యక్షతన రాష్ట్ర కవర్ కమిటీకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే పెద్దయ్య గారు చిన్న
చిన్నప్పటి నుంచి తను కండక్టర్ నుంచి ఈ స్థాయికి ఎదిగారు అంటే ఆయన ఎన్నో కష్ట నష్టాలు చూశారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చారు కాబట్టి ఇప్పుడు మన సంఘం పేరు కూడా రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అని పెట్టడం జరిగింది. ఆయన సేవా దృక్పథం మనకి ఇక్కడే ఈ సంఘం పేరులోనే అర్థమవుతుంది. ఈ సంఘం ద్వారా భవిష్యత్తులో కూడా అందరికీ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం. ఇప్పటికే గతంలో కూడా మన పెద్దయ్య గారు మన గవర్నర్ వరకు కూడా మన ఎస్టీ పునరుద్ధరణ అంశం పైన ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇంకా పెద్దయ్య గారి నాయకత్వంలో మొత్తం మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అయితే ఎమ్మెల్యేలకైతేనేమి, ఎంపీలకైతేనేమి, మంత్రులకైతేనేమి, రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా తీసుకెళ్తారని మేము ఆకాంక్షిస్తున్నాము. రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులుగా నియమితుల అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. కదిరి ప్రాంత వాల్మీకి బిడ్డ, అదేవిధంగా జయలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అదేవిధంగా రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అధ్యక్షులు అయినటువంటి మన బంగారు కృష్ణమూర్తి వివిధ గ్రామాల నుంచి కదిరి ప్రాంత వాల్మీకి కుల బంధువులందరూ వచ్చి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మరి వారు విజయలక్ష్మి ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాలలో చైతన్యమిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా అన్నా క్యాంటీన్ను గత 4 సంవత్సరాల నుంచి నిర్విరామంగా నడిపారు. ఎంతోమంది పేద ప్రజలకు ఆకలి తీర్చినటువంటి వ్యక్తి మన బంగారు వాల్మీకి కృష్ణమూర్తి అన్న గారు. మరి ఈరోజు మన వాల్మీకుల కోసం అన్ని రకాలలో విద్యాపరంగా జగదీష్ జగదీష్ బిర్యానీ అయిపోయింది వీలైతే సరే